హలో అండి, నమస్తే. అందరు బాగున్నారా? కథాకమనీయం ఛానల్కి స్వాగతం. నేను మీ శైలజ. మనం యండమూరి వీరేంద్రనాథ్ గారు రచించిన అతడు ఆమె ప్రియుడు నవల చదువుకుంటున్నాం కదా. రెండో భాగంలో ఏం జరిగిందో చూద్దాం. నేను చిన్నప్పుడు క్రమశిక్షణ పేరుతో అటు ఇంట్లోనూ ఇటు స్కూల్లోనూ కూడా సమస్యలు ఎదుర్కొన్నాను. ఇంట్లో అయితే చిన్న విషయాలకు కూడా పెద్ద ప్రణాళికలే ఉండేవి. నాన్నగారు ఇంట్లో ఉన్నప్పుడు చిన్న శబ్దం కూడా చేయకూడదు. బాత్రూంలో స్నానం చేసేటప్పుడు కూని రాగం తీయకూడదు. లగ్జరీ అనే మాట మా ఇంట్లో వినిపించడానికే వీల్లేదు. ఎడ్యుకేషన్ మా ఇంట్లో పెద్దపీట వేశారు. అన్నిటికీ ఆంక్షలే, అన్నిటికీ టైంలే. ఏ విషయాలు అవసరమైనవో, ఏవి మూలాధారమైనవో అవన్నీ అనవసరమైనవిగా, మాకు సంబంధం లేనివిగాను మా ఇంట్లో ట్రైనింగ్ పొందాము. మా ఇంట్లో మనసు మీద ఇరుకుగా పనిచేసే మాటలు, నియమనిష్టలు, క్రమశిక్షణలు. పిల్లలు టీ కాఫీ తాగకూడదు, గట్టిగా నవ్వకూడదు. ఇలాంటి పరిస్థితుల్లో మేము బెలూన్లలో బంధింపబడిన గాలిలా పెరిగాము. ఆ రోజు ఇంట్లో ఎవ్వరూ లేకుండా చూసి మేము దొంగతనంగా తెచ్చుకున్న సెక్స్ బుక్లో ఫోటోలు చూడసాగాం. మా ఇంట్లో ఎంత స్ట్రిక్ట్ అంటే కనీసం పక్కింటి నుండి అడిగి తెచ్చుకున్న వీక్లీ ఎవరైనా చదువుతూ కనపడ్డారంటే ఆ పూట వారికి పస్తే. అందుకే అప్పుడప్పుడు వాటిని కూడా చాటుగా చదువుతూ ఉంటాం. అయితే అలాంటి పుస్తకం ఇంతకు ముందు ఎప్పుడూ చూడలేదు. రోజీ అని నాకు ఫ్రెండ్ ఉంది. రోజీ కోసం చాలామంది వచ్చేవాళ్ళు. బండి వెనకాలో కారులోనూ కూర్చుని వాళ్ళ భుజాల మీద వాలి కబుర్లు చెబుతూ వెళ్ళేది. నాకు ఆమెను కానీ అలాంటి జంటలను కానీ చూసినప్పుడల్లా చాలా ఈర్ష్యగా అనిపించేది. నాకు ఓ బాయ్ ఫ్రెండ్ ఉంటే మా నాన్న గుర్తొచ్చి ఆ ఆలోచనకు కూడా భయం వేసింది. ఓసారి బస్టాప్లో బస్ కోసం వెయిట్ చేస్తూ ఉండగా ఓ యువకుడు బైక్ నా ముందు ఆపి లిఫ్ట్ కావాలా మేడం అంటూ నమ్రతగా అడిగాడు. పచ్చని శరీర ఛాయతో. రాత్రిళ్ళు నాకు గుర్తుకు వచ్చే సినిమా హీరో కన్నా ఇంకా అందంగా ఉన్నాడు అతను. నేను కాదనలేకపోయాను. మొట్టమొదటిసారి అది నేను మా నాన్న ఆంక్షను దాటింది. కుదుపులకి నా వక్షం అతనికి తగులుతోందని తెలిసి ఎందుకో దూరం జరగలేకపోయాను. అసలు ఆ కుదుపులు అతనే క్రియేట్ చేస్తున్నాడేమో అనిపించింది. ఆ ఊహే చాలా బాగుంది. అది నాంది అతనితో నా పరిచయానికి. అతనికి ముద్దుగా ఇలు అని పేరు పెట్టాను. ఇలు అంటే ILU, ఐ లవ్ యూ. రోజీ పరిచయమైన సంవత్సరం వరకు తన గురించి అసలు నాకేమీ చెప్పుకోలేదు. తర్వాత మనసు విప్పి మాట్లాడటం మొదలుపెట్టింది. నీకు పూర్తిగా అర్థం చేసుకునే వయసు కూడా లేదు. నా జీవితంలోని విషాదమంతా నీకు చెప్పి నిన్ను భయానికి గురి చేయడం నాకు ఇష్టం లేదు. ఆ విధంగా నువ్వు నా నుంచి దూరం అయిపోతావేమోనన్న భయం కూడా నాకు కలిగింది. నీ ఊహల్లోనూ నీ అమాయకత్వంలోనూ నీకెంతకాలం సాధ్యమైతే అంతకాలం నువ్వు కొనసాగడం మంచిదని భావించాను అంటూ ఏవేవో చెప్పింది. ఇలు పరిచయమైన చాలా కాలం తర్వాత కానీ ఆమె మాటల్లోని నిగూఢత నాకు అర్థం కాలేదు. ఇంట్లో చిన్న క్రమశిక్షణారాహిత్యపు చర్య కనిపించిన మా నాన్న ముఖం రౌద్రంగా కనిపించేది. గట్టిగా మాట్లాడుతున్నా సహించేవాడు కాదు. ఇలు అలా కాదు. నన్ను ఒక బేబీలా చూసుకునేవాడు. నేను అలిగితే ప్రాణం పోయినట్లు వెలవెల్లాడేవాడు. నేను అల్లరి చేస్తే అపురూపంగా చూసేవాడు. ఇంట్లో దొరకని స్వేచ్ఛ మొత్తం అతని సాంగత్యంలో పొందేదాన్ని. ఇల్లు దగ్గరవ్వటం ద్వారా నేను మా నాన్న మీద కసి తీర్చుకుంటున్నాననిపించేది. అదీగాక నా శరీర సౌష్ఠవం పట్ల ఉన్న ఇన్ఫీరియారిటీని అతను పోగొట్టేవాడు. మొదట్లో పెదవులు, తరువాత శరీరము అతనికి అందించాల్సి వచ్చింది. కానీ రాను రాను మా ఇద్దరి మధ్య కామన్ విషయం అయిపోయింది. అయినా నేను బాధపడలేదు. రోజీలా 10 మందితో తిరగటం లేదు. అదీగాక అతన్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను కూడా. సాయంత్రం మా అమ్మ దగ్గర గారాలు పోతూ ఢిల్లీ వెళ్ళే అవకాశం వచ్చిందమ్మా, జస్ట్ 2 రోజులే అన్నాను. 2 రోజుల్లో ఢిల్లీ వెళ్ళి రావడం అనేది సాధ్యపడదు. కేవలం ప్రయాణానికే ఆ టైం పడుతుంది అమ్మ అంది. ఫ్లైట్లో వెళ్తున్నాం. ఎవరు తీసుకెళ్తున్నారు? ఆ అమ్మాయేనా? ఆ అమ్మాయి అంటే అమ్మ దృష్టిలో రోజీ. ఇలుతో నా తిరుగుళ్ళు రోజీని అడ్డు పెట్టుకోవడం అలవాటైపోయింది. రోజీ కూడా అవసరమైతే ఏ అబద్ధం ఆడమన్నా నా కోసం ఆడుతుంది. ఇప్పుడు కూడా నా ఇలుతోనేగా వెళ్ళేది. అవును అన్నాను అమ్మతో. సరే, నాన్నగారి మూడ్ చూసి అప్పుడు డిసైడ్ చేద్దాం అంది అమ్మ. ఆయనకు ఎలాగైనా నచ్చ చెప్తుందని నాకు తెలుసు.
రోజీ బాగా డబ్బు సంపాదించింది. ఆమె ఫ్లాట్కి వెళ్ళాను ఒకరోజు. అన్నీ విలువైన వస్తువులే. గోల్డ్ అయితే చెప్పనక్కర్లేదు. 4 బీరువాల నిండా బట్టలు. ఆమె లగ్జరీ చూసి నిజం చెప్పొద్దు, పైకి నవ్వుతూ మాట్లాడినా లోపల బాగా ఈర్ష్యపడ్డాను. కానీ అవి ఎలా సంపాదించిందో అర్థమయ్యాక ఈర్ష్య కలిగినందుకు బాధపడ్డాను. ఈ దేశంలోనున్న మధ్యతరగతి వాళ్లలో ఇంచుమించు 90% మంది తమ 3 కాలాన్ని సంపద, కీర్తి ఈ రెండిటి మీద మోజుతో ఆ దిశగా పయనిద్దామని తాపత్రయపడుతూ గడుపుతూ ఉంటారు. అయితే రోజీ మాత్రం తన ప్రయత్నంలో విజయం సాధించిందని అర్థమైంది ఆమె బ్యాంకు బ్యాలెన్స్ చూశాక. ఆ రోజు శోభాడే పుస్తకం చదివాను. అందులో అంజలి పాత్ర అచ్చు నాలాగే ఉంది. తను ఈ పుస్తకం నాకు ఎందుకు ఇచ్చాడో అర్థం కాలేదు. రోజీ ఓ రోజు నన్ను హెచ్చరించింది. మా అందరికన్నా భిన్నమైన అమ్మాయి అనుకున్నాను. నువ్వు కూడా మాలో కలిసిపోవడం నాకు బాధగా ఉంది అని. ఏమిటి నువ్వనేది? నిజంగానే నాకు అర్థం కాలేదు. అతనితో నీ పరిచయం గురించి నేను చెప్పేది అంది. అతన్ని నేను ప్రేమిస్తున్నాను. అంత ప్రత్యేకత ఏం కనిపించింది నీ కథంలో? రోజీ కూడా పరిచయాల గురించి భిన్నంగా మాట్లాడడం నాకు ఆశ్చర్యం కల్పించింది. ఇలు గురించి పూర్తిగా ఆమెకు విడమర్చి చెప్పాలనిపించింది. నేను ప్రత్యేకంగా ఫీల్ అయ్యేటట్లు అతను చేశాడు. నీకు తెలుసా? ఇంకా ఏమేమో చెప్తున్నాను. నా లక్షణాలను అతను అభినందిస్తాడు. నా అభిరుచులకు విలువ ఇస్తాడు. నేనేం మాట్లాడినా వింటాడు. అంతేనా? ఇంకా ఏమైనా జరిగిందా? ఇదంతా ఎందుకు అడుగుతున్నానంటే నీ మార్పుకు నేను కొంత దోహదం చేశానేమో అనే ఫీలింగుతో. రోజీ నిజాయితీగా అంది. నేను కూడా అంతే నిజాయితీగా చెప్పాలనుకున్నాను. ఇందులో నువ్వు చేసిందంటూ ఏమీ లేదు అంటూ మాట్లాడాను. ఆమె దిగ్భ్రాంతిగా చూసింది. శ్రీవాణి, నువ్వు స్పృహలో ఉండే మాట్లాడుతున్నావా? ఆమె ముఖంలో ఆశ్చర్యం కనిపించింది. నీకు ఇటువంటి సున్నితమైన విషయాలు అర్థం కావులే. నీకు తెలుసా, అతను ఇంతకు ముందెప్పుడు నా అంత అందమైన అమ్మాయిని చూడలేదట. నా చేతులు పట్టుకున్నప్పుడు అతనెంత చిన్నపిల్లాడిలా మారిపోతాడో నేను చెప్పలేను అన్నాను. రోజా మరి తర్కించలేదు. ఎవరేమనుకున్నా నేను అతన్ని చూడకుండా ఉండలేను. మా నాన్నలా ఎప్పుడు ముఖంలో విసుగు ప్రదర్శించేవాడే కాదు. అలా చిరాకు లేకుండా ఎలా ఉండేవాడో నాకు ఇప్పటికీ అర్థమయ్యేది కాదు. ఏదేమైనా అతను దూరమైతే నేను తట్టుకోలేను. ఆ దిగులుతోనే చచ్చిపోతానేమో కూడా. నాన్న ఇవ్వలేని ప్రేమ అతను ఇస్తున్నాడు. ఇంట్లో దొరకని భద్రతాభావం అతని సమక్షంలో కలుగుతుంది. ప్రేమించుకున్నంత మాత్రాన పెళ్లి జరుగుతుందన్న ఆశ నాకుండేది కాదు. అతనే ధైర్యం చెప్పేవాడు. మా నాన్నకి చెప్పే ధైర్యం నాకు లేదు. అతనితో లేచిపోవడానికి కూడా నేను సిద్ధమే. మా నాన్న ఓ సంబంధం నిశ్చయం చేశాడు నా కోసం. ఆయనకు ఎదురు చెప్పలేక మా అమ్మతో నా పెళ్లి విషయం కదిపాను. నాకు ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదు అన్నాను. ధైర్యం చేసి పూర్తి శక్తిని కూడగట్టుకుని నిజం చెప్పేశాను. నేను ఒకతన్ని ప్రేమించాను. ఆ మాట వినగానే మా అమ్మ షాక్ అయింది. చాలాసేపు మాట్లాడలేదు. మీ నాన్నకి తెలిస్తే నిన్ను కన్నందుకు నన్ను చంపేస్తారు అంది చివరికి. ఆమెతో వాదించటం వల్ల లాభం లేదని నాకు తెలుసు. మా నాన్నను ఎదిరించి ఆవిడెప్పుడూ సమాధానం చెప్పలేదు. ఈ విషయం నేను ఆవిడతో అన్న దగ్గర నుంచి నన్ను బయటకు కదలనివ్వడం లేదు మా అమ్మ. నేను ఎక్కడ లేచిపోతానో అన్న భయం వల్ల అని నాకు అర్థమైంది. రోజీ వస్తే ఈ విషయం చెప్పి నా ప్రియుణ్ణి వచ్చి నన్ను తీసుకెళ్ళమని చెప్పు అన్నాను. రోజీ అతని దగ్గరికి వెళ్ళింది. నాకు తెలుసు ఇలు నన్ను దూరం చేసుకోలేడని. తప్పకుండా వస్తాడనే ఆశతో ఎదురు చూశాను. రోజీ ఒక్కతే తిరిగి వచ్చింది. తను చాలా బిజీ అట. 4-5 రోజుల్లో వచ్చి కలుస్తాను అని చెప్పమన్నాడు అంది. నా ఆశల మేడ బేటలు వారింది. నా పెళ్లికి ముందు రోజు కూడా రోజీని అతని దగ్గరకు పంపించాను. వస్తాను, మీరు పదండి అని రోజీని పంపించేశాడు. అతను రాలేదు. నా పెళ్లి జరిగిపోయింది. ఇల్లుతో నా బంధం తెగిపోయిందని కుమిలి కుమిలి ఏడ్చాను. నా మొదటి రాత్రి అది. ఆ రాత్రే నా భర్త నన్ను అడిగాడు, ఎవరినైనా ప్రేమించావా అని. చెప్పాలని నాలుక చివరి వరకు వచ్చి ఆగింది. కానీ భయం వేసింది. ఆయన వ్యక్తిత్వం ఆ రాత్రే అర్థమైంది. అంత ఉన్నత భావాలు కలిగిన వ్యక్తిని నేనెక్కడా చూడలేదు. నన్ను
నేను ప్రేమించిన వ్యక్తితో కలపడానికి కూడా అతను సిద్ధపడతాననటం నన్ను బాగా కదిలించింది. ఆ తరువాత అతను ఓ అమ్మాయిని ప్రేమించానని చెప్పినప్పుడు నేను పెద్దగా బాధపడలేదు. 190% మంది పురుషులు ఆపోజిట్ సెక్స్తో కొద్దిగానైనా మానసికంగా సంబంధం కలిగి ఉంటారని నా ప్రగాఢ నమ్మకం. అందుకే అది దాచకుండా చెప్పిన ఆయన నిజాయితీని నేను అభినందించకుండా ఉండలేకపోయాను. ఆ రాత్రి నా భర్తకు నేను సెక్స్లో పూర్తిగా సహకరించాను. ఇల్లు నన్ను నిర్లక్ష్యం చేశాడన్న కసితో. ఓ రోజు నా భర్త లేని సమయంలో అతను వచ్చాడు. అతన్ని చూస్తూనే నేను బరస్ట్ అయ్యాను. ఎంత మోసం చేస్తావా అని కాలర్ పట్టుకుని చెంపలు వాయించాను. తిట్టాను, రెక్కాను, చివరికి ఏడ్చాను. చాలాసేపు అతను కామ్గా ఉన్నాడు. అసలు అతను ఏమీ అనలేకపోవడం నాకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది. చివరికి అతను నా ఒళ్ళో తలపెట్టుకుని నీ దగ్గరకే వద్దామని బయలుదేరాను. దారిలో నాకు యాక్సిడెంట్ అయింది. స్పృహ వచ్చేసరికి నీ పెళ్లి జరిగిపోయింది అంటూ ఏడ్చేశాడు. నేను పూర్తిగా కరిగిపోయాను. ఆ సమయంలో నాకు నా భర్త గుర్తుకు రాలేదు. అతన్ని హత్తుకుని మరింతగా దగ్గరయ్యాను. అసలు అన్ని రోజులు అతన్ని వదిలి నేను ఎలా ఉండగలిగానో నాకు అర్థం కాలేదు. అతన్ని కలిశాక ఆ వెలితి స్పష్టంగా నాకు బోధపడింది. తను అతనికి దూరంగా ఉండలేను అనిపించింది. అతనిలో ఒక గుణం నన్ను కట్టిపడేసింది. నా దగ్గర చిన్నపిల్లాళ్లా ప్రవర్తిస్తాడు. నేను లేకపోతే క్షణం కూడా బ్రతకలేనన్నట్టు కళ్ళనీళ్లు పెట్టుకుంటాడు. ఆ దుఃఖంలోంచి ఆవేశంలోకి విజృంభిస్తాడు. అందుకే తరచూ అతను వస్తుంటే కాదనలేకపోయాను. నా భర్త క్యాంపులకు వెళ్ళగానే అతన్ని ఫోన్ చేసి పిలిపించుకునేదాన్ని. వెరైటీ కన్నా గొప్ప థ్రిల్ మరేమీ లేదు. నేను నీచురాల్ని. హృది గదిలో నా భర్త సడి వినిపించినప్పుడు మాత్రం ఇలుకి దూరంగా జరిగేదాన్ని. నా మనోసంచలనాన్ని పట్టించుకోకుండా తన పని తాను చేసుకుపోతూనే ఉండేవాడు. అలాంటి సమయంలో నా భర్త గుర్తుకు వచ్చినప్పుడు అతని ముందు నేను జడ పదార్థాన్నే అయ్యేదాన్ని. అంత మంచి మనిషికి ద్రోహం చేస్తున్నానన్న బాధ నన్ను రంపపు కోతకు గురి చేసేది. నిజానికి నా భర్త నన్ను చాలా బాగా చూసుకుంటాడు, దేనికి లోటు లేకుండా. అయినా నేను అతనికి దూరం కాలేకపోతున్నాను. నా మొదటి చివరి బలహీనత అతనే కావడం నా దురదృష్టం. నా విషయంలో చూసుకుంటే మాత్రం నాకు ఇప్పటికీ ఒక సందేహం పీకుతూనే ఉంటుంది. నేను కొన్ని పనులు చేయడానికి నెట్టివేయబడ్డాను అని అప్పుడప్పుడు వేదాంతిలా సర్ది చెప్పుకునేదాన్ని. కానీ అది కొద్దిసేపే. క్యాంపు నుంచి నా భర్త రోజుకో ఉత్తరం రాసేవాడు. వస్తూ నా కోసం విలువైన బహుమతులు తీసుకొచ్చేవాడు. ఒకసారి నా భర్త నెల రోజులు క్యాంపుకి వెళ్లాల్సి వచ్చింది. వెళ్ళిన 2వ రోజు నాకు ఉత్తరం రాశాడు. చాలా ఆర్ద్రంగా ఉంది ఆ ఉత్తరం. నన్నెంత ప్రేమిస్తున్నది, నేను దూరమైతే ఎంత బాధగా ఉన్నది. పూర్తిగా చదివాక నా మీద నాకే అసహ్యం వేసింది. అంత గొప్ప భర్తను మోసం చేస్తున్నానన్న బాధ నన్ను రంపపు కోతకు గురి చేసేది. ప్రతి క్షణం ముళ్ళులా పొడిచేది. ఈరోజు అతను నిజం చెప్పాడు. అతనికి యాక్సిడెంట్ కాలేదట. వివాహం చేసుకోవడం ఇష్టం లేక అబద్ధం చెప్పాడట. నాకు అసహ్యం వేసింది, కోపం కూడా వచ్చింది. అతను కొత్త థియరీ చెప్పాడు. నేను అతని కలల రాణినట. అతని అణువణువులోనూ నా అణువణువు పట్ల ఆప్యాయతలే నిండి ఉన్నాయట. వివాహమైతే ఆ ప్రేమ పోతుందట. ప్రేమ ఒక బొమ్మలాంటిదట. దాన్ని అద్దాల బీరువాలో దాచుకోవాలట. చెబుతున్నప్పుడు బాగానే ఉంది, కానీ ఆ తరువాత మాత్రం నా మీద నాకే అసహ్యం కలిగింది. అప్పుడే అతను వచ్చాడు. నేను చాలా సీరియస్గా నువ్వు మళ్ళీ నా దగ్గరకు రావద్దు అన్నాను. అతను జోక్ అనుకున్నాడు. నేను చాలా ఖచ్చితంగా చెప్పాను, భర్తకు నేను ద్రోహం చెయ్యలేకపోతున్నాను. దయచేసి నాకు కనిపించనంత దూరం ఎటైనా వెళ్ళిపో అన్నాను. అంత కఠినంగా ఎలా చెప్పగలిగానో నాకే తెలీదు. అతను బ్రతిమాలాడు, ఏడ్చాడు, చివరికి కాళ్ళు పట్టుకోవడానికి కూడా సిద్ధపడ్డాడు. అంతే, నేను కరిగిపోయాను మళ్ళీ. డైరీ చదవటం పూర్తి కాగానే మహర్షి స్తబ్దుగా అయిపోయాడు. అతని మనసంతా చల్లటి ఫ్రిడ్జ్లో పెట్టినట్లుగా అయిపోయింది. నాణ్యానికి బొమ్మ బొరుసు ఉన్నట్లే నిజానికి కూడా 2 ముఖాలుంటాయి. అప్పటి వరకు అతని భార్య గోముఖ వ్యాఘ్రం. పైకి అమాయకత్వం నటిస్తూ చాటున భర్త క్యాంపులకు వెళ్ళగానే ప్రియుడితో రంకు సాగించే నయవంచికి. కానీ లోతుగా పరిశీలించగలిగితే ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టి ఆకాశాన్నంటే ఆశలు తీర్చుకోలేక, కుటుంబ సభ్యులతో సరి అయిన కమ్యూనికేషన్ లేక అలమటిస్తున్న మానసిక అనాథ.
ఆమె పరిస్థితిని స్నేహం పేరిట చక్కగా ఉపయోగించుకున్నాడు అతను. స్త్రీని పొగిడి ఒళ్ళో పడుకుని ఏడ్చి బలహీనత మీద ఆడుకున్న అతనంటే మహర్షి మనస్సులో కక్ష, ద్వేషం, అసహ్యం ఆ క్షణం హిమాలయాల్లా పెరిగిపోయాయి. ఆ ద్వేషం అంతకుముందు తనని ఉరిశిక్ష బారి నుంచి తప్పించడానికి అతను నిరాకరించినప్పుడు కలిగిన కోపం కన్నా పెద్దది. పెళ్లి పేరిట ఢిల్లీ, బొంబాయి తిప్పి చివరికి పెళ్లి చేసుకోకపోవటం ఒక తప్పైతే, పెళ్ళయ్యాక పాత జీవితం మర్చిపోతున్న అమ్మాయిని తిరిగి అందులోకి దింపటం అతను చేసిన రెండో తప్పు. దీనికి అతన్ని దేవుడు కూడా క్షమించడు. ఆ ఆలోచన రాగానే అంత వేదంలోనూ కూడా మహర్షికి నవ్వొచ్చింది. ఏం తప్పు చేశాడని దేవుడు తనకి శిక్ష విధించాడు? భార్య గురించిన ఆలోచనతో రైలింగ్ మీద చేతులు ఆంచి కిందకి చూస్తున్న మహర్షికి ఓ మనిషి ఆకారం పైప్ లైన్ పట్టుకుని పైకి పాకటం కనిపించింది. హోటల్ గదులు వరుసగా 2 ఫ్లాట్ల ఆకారంలో ఉన్నాయి. చీకటిగా ఉండటం వల్ల అవతల ఫ్లాట్కి అతనున్న ఫ్లాట్కి మధ్యనున్న పైప్ లైన్ను పట్టుకుని ఎక్కుతోంది ఎవరైంది స్పష్టంగా కనిపించడం లేదు. ముందు అతను తన గురించి పోలీసులకు తెలిసిపోయిందేమో అనుకున్నాడు. ఆ ఆకారం మెల్లమెల్లగా పైకి పాకి పక్క రూంలోని బాల్కనీలో దూరింది. సరిగ్గా ముఖం కనిపించడం లేదు. చాలా పొడుగ్గా దృఢంగా ఉన్నాడు ఆ వ్యక్తి. ఇంతలో ఆ వ్యక్తి నిశ్శబ్దంగా ముందు వైపుకు వెళ్ళాడు. మహర్షికి అతను ఎవరైంది అర్థం కాలేదు. లోపల ఏం జరుగుతూ ఉంటుందో అతను ఊహించలేకపోయాడు. ఊపిరి బిగబట్టి చూడసాగాడు. ఇంతలో ఆ ఫ్లాట్లోంచి పెద్ద శబ్దం వినిపించింది. దాంతోపాటే అరుపులు. మహర్షి టెన్షన్ ఆపుకోలేక తన గది తలుపులు తెరుచుకుని క్యారిడర్లోకి వచ్చాడు. ఆ గదిలోంచి 2 వ్యక్తులు బయటకు పరిగెత్తుకొచ్చారు. వెనకే ఇందాక పైకి ఎక్కిన వ్యక్తి వాళ్లను వెన్నాడుతూ అటువైపు పరిగెత్తడం చూశాడు. అతని చేతిలో రివాల్వర్ ఉంది. మహర్షికి జరుగుతున్నదేమిటో బోధపడలేదు. విషయం ఏమిటో తెలుసుకోవాలని ఆ వ్యక్తి వెనకే అతను కూడా మెట్లెక్కాడు. ఆ వ్యక్తి డాబాపైకి చేరుకునే వరకు మహర్షి నిశ్శబ్దంగా ఆ వ్యక్తినే వెంబడించాడు. 2 పైకి చేరుకున్నారు. లోపల నుండి పరిగెత్తుకు వచ్చిన వాళ్ళు ఏమయ్యారో మహర్షికి అర్థం కాలేదు. వాటర్ ట్యాంక్ పక్కన కనిపించకుండా నించున్న ఆ వ్యక్తి కదలికల్నే గమనించసాగాడు. అతను నడిచి వాటర్ ట్యాంక్ వైపు వస్తూ ఉండటం చూసి మహర్షి పక్కకు తప్పుకోబోయాడు. కానీ ఇంతలో ట్యాంక్కి యువతల వైపునున్న లైట్ ఫోకస్ అయ్యి ఆ వ్యక్తి ముఖం మీద పడింది. అంతే, మహర్షి సర్పద్రష్టలా ఆగిపోయాడు. ఆ వ్యక్తి తన భార్య ప్రియుడు. అతన్ని చూడగానే మహర్షి షాక్ తిన్నాడు. అసంకల్పితంగా చాటుగా జరిగాడు. అతని మెదడు కొద్ది క్షణాలు పనిచేయటం మానేసింది. కానీ అది కొద్దిసేపే. అతనిలో ఉన్న ద్వేషం మొత్తం బయటకు పడింది. తను ఈరోజు ఈ స్థితిలో ఉండడానికి అతనే కారణం. ఒక సంసార స్త్రీతో వ్యభిచారం కొనసాగిస్తూ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడి తన పరువుకు మచ్చ వస్తుందేమోనన్న భయంతో ఒక వ్యక్తి ఉరికంబం ఎక్కుతున్నా ఏమీ పట్టనట్టు ఉండిపోయిన కిరాతకుడు. మహర్షి పిడికిళ్ళు బిగుసుకున్నాయి. ఆవేశం వివేకాన్ని జయించింది. సరిగ్గా అప్పుడే అతను పెట్టగోడ దగ్గరకు వెళ్ళి కిందికి తొంగి చూస్తున్నాడు. వెనక నుంచి మహర్షి గాలి కన్నా వేగంగా వెళ్ళి అమాంతం అంత ఎత్తు నుంచి అతన్ని కిందికి తోసేశాడు. ఏం జరిగిందో గమనించే లోపల అతని శరీరం 3 అంతస్తుల పైనుంచి నేల మీద దప్పున పడిపోయింది. శబ్దమైంది. ఆ తరువాత నిశ్శబ్దం మిగిలింది. హుడా మార్కెట్ యార్డ్లో 50 కిలోమీటర్ల వేగంతో దూసుకొచ్చింది సన్ని. గట్టిగా వినిపించిన బ్రేకుల శబ్దాలకి తమ పనుల్లో హడావిడిగా ఉన్న జనమంతా ఓ క్షణం తల తిప్పి చూశారు. బైక్ మీద వచ్చి ఆగిన అమ్మాయి వారిని పట్టించుకోలేదు. స్టైలుగా జుట్టును వెనక్కి నెట్టుకుంటూ స్టాండ్ వేసింది. హుడా మార్కెటింగ్ యార్డ్లో సైకిళ్లకు, స్కూటర్లకు, కార్లకు విడివిడిగా పార్కింగ్ స్థలాలున్నాయి. అయితే సన్నీ మీద దిగిన అమ్మాయి కార్ పార్కింగ్ ఓన్లీ అని రాసి ఉన్న బోర్డుని చూసి కూడా అదేదో మామూలు విషయంలా బైక్ని ఓ కారు పక్కన పార్కింగ్ చేసింది. ఆమె స్టాండ్ వేస్తున్న తీరు ఎవరినైనా ఓ క్షణం నిలిపివేయక తప్పదు. ఆమె స్టాండ్ వేసి వెనుక తిరుగుతుండగా ఒక అతను ఆమె దగ్గరకు వచ్చాడు. చూడండి మేడం, ఇక్కడ కారు మాత్రమే పార్క్ చేయాలి అన్నాడు. అతని కంఠం గంభీరంగా పలికింది.
పార్క్ చేయడానికి మా కార్ లేదండి, చిలిపితనం ఉట్టిపడే చిరునవ్వుతో అంది. ఆమె అలా నవ్వుతుంటే విల్లుని మధ్యకు వంచినట్లు వంగింది ఆమె పై పెదవి. ఆమె మాటల్లోని రిటార్డును గమనించి, అది కాదండి, ఇక్కడ బైక్ పార్క్ చేయకూడదు అని సరిదిద్దుకున్నాడు. ఆమె అందం అతన్ని తడబడేటట్టు చేస్తోంది. ఆమె అతన్ని ఓసారి కింది నుండి పై వరకు పరిశీలించి చూసి, చిరుగాలికి నుదురుపై పడే ముంగురుల్ని మళ్ళీ వెనక్కి తోసుకుంటూ, ఎంతకీ ఆ విషయం చెప్పడానికి మీరెవరండి అని అల్లరిగా ప్రశ్నించింది. నేను ఈ ఏరియా ఏసీపీని, సివిల్ డ్రెస్లో ఉన్న అతను జవాబిచ్చాడు. ఆమె గతుక్కుమని వెంటనే సర్దుకుని, మీ ఐడెంటిటీ కార్డు ఓసారి చూపిస్తారా అని అడిగింది. అతని బ్రుకుటి ముడిపడింది. ఏదో అనబోయి మళ్ళీ ఆ ఆలోచన విరమించుకుని జేబులోంచి కార్డు తీసి చూపించాడు. ఆమె భయపడి అతన్ని మంచి చేసుకోవడానికా అన్నట్లు, మీరింత పెద్ద ఆఫీసర్ అయి ఉండి ఇలాంటి చిన్న కేసులను పట్టుకోవడం ఏంటండి అంది సానుభూతిగా. పోలీస్ ఆఫీసర్గా కాకున్నా ఒక సామాన్య పౌరుడిగా నేను ఈ విషయాన్ని చెప్పొచ్చు. రూల్స్కి వ్యతిరేకంగా మీరిక్కడ బైక్ పార్క్ చేశారు. అది ప్రశ్నించిన ఓ పోలీస్ అధికారిని తన ఐడెంటిటీ చూపించమని నిలదీశారు. అలా అడిగే అధికారం నాకుంది కదండి. మీరు అధికారాల గురించి మాట్లాడుతున్నారు కాబట్టి నేను రూల్స్ గురించి మాట్లాడుతున్నాను. మీ బైక్ని కోర్టులో జరిమానా చెల్లించి విడిపించుకోవచ్చు. ఆమెకి ఏమనాలో తోచలేదు. బతిమాలటానికి అహం అడ్డొచ్చింది. అంతలో ఓ కారు అక్కడికి వచ్చి ఆగింది. దానిపై పోలీస్ అని వ్రాసి ఉంది. అందులోంచి కమిషనర్ ఆఫ్ పోలీస్ దిగాడు. తేజ అతనికి సెల్యూట్ చేశాడు. హలో మిస్టర్ తేజ, ఏమిటి విషయం అన్నట్టు అతని వైపు చూశాడు ప్రశ్నార్థకంగా. తేజ ఏదో చెప్పబోయేంతలో ఆమె కల్పించుకుని, సార్, ఇతను నా అడ్రస్ చెప్పమని, లేకపోతే రాంగ్ పార్కింగ్ కింద బైకును కోర్టుకు పంపిస్తానని బెదిరిస్తున్నాడు కంగారు నటిస్తూ అంది. రవితేజ షాక్ తగిలినట్లు అవాక్కయ్యాడు. ఒక్క క్షణం ఈ హఠాత్ సంఘటనకు బెత్తరపోయి వెంటనే తేరుకుని, నో సార్, అన్ని అబద్ధాలు చెబుతోంది ఈ అమ్మాయి, అసలేం జరిగిందంటే అంటూ చెప్పబోయాడు. ఆమె అతన్ని మాట్లాడనివ్వలేదు. నిజం సార్, కార్డు చూపించమని, నేను ఐపీఎస్ ఆఫీసర్ని, నీ అడ్రస్ చెప్పు అంటూ వేధిస్తున్నాడు సార్ అంటూ గొంతు హెచ్చింది. అప్పటికే జనం మూగుతున్నారు. నన్ను అబ్బాయి ఏడిపిస్తున్నాడు అని ఒక అమ్మాయి అబద్ధం చెప్పి నమ్మించడం చాలా సులభం. అదే ఓ అమ్మాయి నన్ను ఏడిపిస్తుంది అని అబ్బాయి చెప్పినా ఎవరూ నమ్మరు. దీనికి కమిషనర్ ఆఫ్ పోలీస్ కూడా అతీతుడేమీ కాదు. పైగా చుట్టూ జనం. మిస్టర్ తేజ, ఒక బాధ్యత గల ఆఫీసర్ పై ఉండి ఏమిటి నీ ప్రవర్తన అన్నాడు అధికార స్వరంతో. తేజ మాట్లాడలేదు. ఆ అమ్మాయి నాటకం విజయవంతమైందని అతనికి అర్థమైంది. ఇక వాదించి లాభం లేదని కూడా తెలిసిపోయింది. ఆయన తత్వం బాగా తెలుసు. అందుకే సారీ అనేసి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. వెళుతూ ఆమె మొహంలోకి ఓసారి చూశాడు. ఆమె మొహంలో అల్లరి అతన్ని చిలిపిగా వెక్కిరించింది. సన్నగా ఎవ్వరికీ తెలియకుండా కన్ను కొట్టినట్టు కూడా అనిపించింది. అతడు తన వాహనం వైపు వెళుతుంటే వెనక నుండి ఆయన ఆ అమ్మాయిని ప్రశ్నించడం వినిపించింది. నీ పేరేంటమ్మా? ఆమె మొహం మరింత అమాయకంగా పెట్టి, నా పేరు సిరిచందనండి అంది. ఇలాంటి పరిస్థితుల్లో కూడా అతను అనుకున్నాడు, ఇట్స్ నైస్ నేమ్ అని. రవితేజ మనసంతా టెన్షన్గా ఉంది. ఐపీఎస్ రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తున్నప్పుడు కూడా అంత టెన్షన్ ఫీల్ అవ్వలేదు. కారు నెమ్మదిగా వెళుతోంది. దానికన్నా ముందే అతని హృదయం చేరవలసిన చోటుకు చేరిపోయింది. మొదటిసారి పెళ్లి చూపులంటే ఎవరికైనా అంత ఉత్సాహం ఉండటం సహజమే. 2 అంతస్తుల అందమైన మేడ అది. ముందు 2 కార్లు పెట్టుకునేంత పోర్టికో, ఇరువైపులా రకరకాల పూల మొక్కలు, వాటి మధ్యగా గేటు నుంచి పోర్టికో వరకు ఎర్రటి మట్టి రోడ్డు, గేటు పక్కనే చిన్న బోర్డు. ఆ బోర్డు మీద విష్ణువర్ధన్ రావు అన్న పేరుంది. విష్ణువర్ధన్ రావు పేరుకు తగినట్టుగా ఆ ఇంట్లో లక్ష్మీకళ ఉట్టిపడుతోంది. గోడల మీద రకరకాల తైలవర్ణ చిత్రాలు, గది మొత్తం పరిచిన రెడ్ కలర్ కార్పెట్. సెంట్రల్లీ ఎయిర్ కండిషన్ భవంతి అది. కారు హారన్ వినగానే గుర్కా హడావుడిగా వెళ్ళి గేటు తెరిచాడు. లోపలికి వస్తున్న కారులోని వ్యక్తుల్ని ఎప్పుడూ చూడకపోయినా వాళ్ళెవరో తెలిసినట్లుగా సెల్యూట్ చేశాడు. కారు వచ్చి పోర్టుకోలో ఆగింది. హాల్లోంచి విష్ణువర్ధన్ రావు హడావుడిగా బయటకొచ్చి కారు దగ్గరకు నడుస్తూ, రండి రండి, మీకోసమే ఎదురు చూస్తున్నాం అన్నాడు. లోపల నుంచి ముందు సత్యనారాయణరావు దిగాడు. ఆయన రవితేజ తండ్రి. ఎత్తుగా, లావుగా, బలంగా ఉంటాడు. బట్టతల, కొద్దిగా తెల్ల వెంట్రుకలు లేకపోతే ఆయన కూడా యువకుడేమోనని పొరపాటు పడతారు. తండ్రితో పాటే రవితేజ కూడా కారు దిగాడు. మామూలు సమయాల్లో ఒక ఐపీఎస్ ఆఫీసర్కు ఉండే అధికారం, దర్పం ఇప్పుడు అతనిలో లేవు.
తండ్రితో పాటు పెళ్లి చూపులకు వచ్చిన యువకుళ్లాగే కొద్దిగా బిడియంగా మౌనంగా తెచ్చిపెట్టుకున్న గాంభీర్యతతో ఉన్నాడు. ముగ్గురు హాల్లోకి ప్రవేశించారు. హాలు మధ్యలో 3 సోఫాలు వలయాకారంలో వేయబడి ఉన్నాయి. మధ్యలో టీపాయ్, దానిమీద అందమైన ఫ్లవర్ వాజ్, దాని పక్కన 2-3 ఇంగ్లీష్ పత్రికలు, ఆ రోజు దినపత్రికలు ఉన్నాయి. కూర్చోండి అన్నాడు విష్ణువర్ధనరావు. గేటు దగ్గర గుర్కా నుంచి ఇంటి యజమాని వరకు ఎంతో ఎగ్జైటింగ్తో ఉన్నట్లు కనపడుతోంది. ఆ ఇంట్లో కూడా అవే మొదటి పెళ్లి చూపులు. పెళ్లి కూతురు తండ్రిగా ఆయన కంగారు తెలుస్తోంది. విష్ణువర్ధనరావు, సత్యనారాయణ చిన్నప్పుడు కలిసి చదువుకున్నారు. ఆ తరువాత వాళ్ళ దారులు వేరయ్యాయి. వివాహం జరిగిన తరువాత విష్ణువర్ధనరావుకి కలప వ్యాపారంలో బాగా కలిసొచ్చింది. 2 ఎకరాల పొలం కాస్త 20 ఎకరాలైంది. కూతురికి 10 సంవత్సరాలు వచ్చేసరికి అతని ఆస్తి మరో 10 పెరిగింది. విశాఖపట్టణానికి 100 కిలోమీటర్ల దూరంలో అరకు వ్యాలీలో గవర్నమెంట్ భూమిని అమ్మితే ఆ భూమిని కొని యూకలిప్టస్ చెట్లు పెంచాడు. అవి విపరీతంగా లాభాలను ఆర్జించి పెట్టాయి. అప్పుడప్పుడు వెళ్ళి ఉండటానికి ఒక గెస్ట్ హౌస్లా ఆ తోటలోనే ఓ బిల్డింగ్ కట్టించాడు. వేసవిలో చాలామంది అరకులోయ వెళుతూ ఉంటారు. అక్కడికి వచ్చిన వారందరూ తప్పకుండా ఆ గార్డెన్ చూస్తారు. ఆ గార్డెన్ పేరు సిరి గార్డెన్స్. తన కూతురు పేరే దానికి పెట్టాడాయన. విష్ణువర్ధనరావు సహజంగా కళాహృదయుడు, ప్రకృతి ఆరాధకుడు. సంవత్సరానికి 2 నెలలు కుటుంబంతో సహా సిరి గార్డెన్స్లో గడుపుతూ ఉంటాడు. గెస్ట్ హౌస్ ముందు రకరకాల పూల మొక్కలు తెప్పించి పెంచడం ఆయన అలవాటు. ఓసారి ఆఫ్రికా నుంచి ఓ ప్రత్యేకమైన మొక్క తెప్పించాడు. వృక్షరాజ్యంలోనే అతిపెద్ద పుష్పాన్ని పూసే మొక్క. ఆ పేరు రఫ్లీసియా. ఆ పుష్పాన్ని చూడటానికి కూడా సీజన్లో టూరిస్టులు సిరి గార్డెన్స్కు వస్తూ ఉంటారు. రవితేజ సోఫాలో ఇబ్బందిగా కూర్చుని చుట్టూ చూస్తున్నాడు. ఆ గదికి ఓ మూల అందమైన స్టెయిర్ కేస్ ఉంది. అక్కడి నుంచి పై గదులకు వెళ్ళడానికి మెట్లున్నాయి. ఆ మెట్ల మీద నుంచి దిగబోయే అమ్మాయి కోసం అతను మాటిమాటికి దృష్టి సారిస్తున్నాడు. కానీ అంతలోనే పెద్దలు తమ ఉత్సాహం గమనిస్తారేమోనన్న బిడియంతో చూపులు తిప్పుకుంటున్నాడు. ఆ మెట్ల మీద నుంచి దిగబోయే అమ్మాయి తనని ఆ ముందు రోజు ఏడిపించిన సిరిచందనే అని తెలిస్తే అతనికి ఎలా ఉండేదో మరి. పెద్దవాళ్ళిద్దరూ కబుర్లలో పడ్డారు. యూకలిప్టస్ చెట్ల పెంపకం గురించి విష్ణువర్ధనరావు చెప్తుంటే సైన్యంలో తన అనుభవాల గురించి సత్యనారాయణ మాట్లాడుతున్నాడు. రవితేజకు మాత్రం ఈ మాటలేమీ వినపట్టం లేదు. పుస్తకం చేతిలో ఉందన్న మాటే గాని అతని మనసు మాత్రం ఇంకెక్కడో ఉంది. ఈలోపు ఆ గదిలో సన్నని పరిమళం ముందు వ్యాపించింది. కబుర్లు ఆగిపోయాయి. గదిలో అంత హఠాత్తుగా నిశ్శబ్దం వ్యాపించేసరికి రవితేజ తలెత్తి చూశాడు. ముందు అతని కళ్ళ ముందు బంగారు తీగ మెరిసినట్లయింది. దూరం నుంచి అది నడిచి వస్తున్నట్లు అనిపించింది. పక్కన తండ్రి ఉన్నాడని, అది సభ్యత కాదని తెలిసి కూడా అతను చూపు తిప్పుకోలేకపోయాడు. మెట్ల మేంచి దిగి వస్తున్న ఆ అమ్మాయి కేసి కన్నార్పకుండా చూస్తూ ఉండిపోయాడు. సిరిచందన నిజంగా అద్భుతంగా ఉంది. కళ్ళని జిగేలుమనిపించే అందం మూర్తీభవించి వస్తోంది. కంచిపట్టు పసుపు వర్ణం చీర కట్టుకుని చేతిలో ఓ ట్రేతో కాఫీలు తీసుకువస్తోంది. పాల నురుగుతో పోటీ పడుతున్నట్లు ఉంది ఆమె శరీర తెలుపుదనం. జడ విరబోసుకుని ఓ క్లిప్పు పెట్టుకుంది. వదులుగా ఉన్న వెంట్రుకల సమూహం వల్ల భుజాలు పూర్తి అందాన్ని సంతరించుకున్నాయి. 16 అణాల తెలుగుదనం ఉట్టిపడుతోంది. పూజకై బయలుదేరుతున్న దేవకన్యలా తోచింది అతనికి. సత్యనారాయణరావు కూడా ఆమెను దూరాన్నించి చూసి అమ్మాయి మహాలక్ష్మిలా ఉంది అనుకున్నాడు. ఆ వచ్చేది నా కూతురేనా అని క్షణం విస్తుపోయాడు విష్ణువర్ధనరావు. ఈ లోపులో సిరిచందన దగ్గరకొచ్చింది. అప్పుడు గుర్తుపట్టాడు ఆమెను రవితేజ. అతని కనుబొమ్మలు ముడిపడ్డాయి. ముందు ఎక్కడో చూసినట్టుంది అనుకున్నాడు. కానీ దగ్గరకు వస్తుంటే పొరలు విడిపోయినట్లు అతని మెదడులోని జ్ఞాపకాల అలలు కదిలి క్రితం రోజు సాయంత్రం జరిగిన సంఘటన గుర్తొచ్చింది. ఆమె, అందులో సందేహం లేదు. తనెందుకు కన్ఫ్యూజ్ అయ్యాడో ఇప్పుడు అర్థమైంది అతనికి. ఆ రోజు ఆమె మోడర్న్ డ్రెస్లో ఉంది. ఇప్పుడు చీర కడితే పూర్తిగా ఆకారమే మారిపోయింది. ఆడవాళ్ళు ద్రవ పదార్థంలా ఏ పాత్రలో పోస్తే ఆ ఆకారం ధరించడంలో వింతేమీ లేదు. ఇంతలో సిరిచందన టీపై దగ్గరకు వచ్చింది. తల వంచుకొని అతనికి కప్పు అందించింది. రవితేజ ముఖం సీరియస్గా ఉంది. కమిషనర్ ముందు తన మీద కంప్లైంట్ చేసి చిలిపిగా నవ్విన సిరిచందన ఇప్పుడు ఇలా ఒద్దికగా ఏమీ తెలియనట్లు కాఫీ అందిస్తుంటే అతనికి ఒళ్ళు మండిపోతోంది. తను ఆమెను గుర్తించినట్లు తెలియాలని మొహాన్ని
మరింత సీరియస్గా పెట్టుకున్నాడు. అయితే సిరిచందన ఇదేమీ గమనించినట్లుగా లేదు. తండ్రికి కూడా కాఫీ అందించి అక్కడి నుండి వెళ్ళిపోయింది. రవితేజ హతాశుడయ్యాడు. ఇద్దరిని ఒంటరిగా కూర్చోబెడతారని, అప్పుడు ఆమెను దులిపేయొచ్చని అనుకున్నాడు. కానీ ఆ అవకాశం దొరకలేదు. ఆమె తనను గుర్తుపట్టిందా? గుర్తుపెట్టి కూడా అలా తల ఉంచుకొని సిగ్గు నటిస్తోందా? ఈలోపు లోపల నుంచి విష్ణువర్ధన్ రావు భార్య వచ్చింది. ఆమెను సత్యనారాయణకి పరిచయం చేశాడు. వాళ్ళు ముగ్గురు కూర్చొని ఏదో మాట్లాడుకుంటున్నారు. రవితేజ మాత్రం తన ఆలోచనల్లో తనున్నాడు. కాఫీ తాగు బాబు అన్నాడు విష్ణువర్ధన్ రావు. అన్యమనస్కంగానే కప్పు అందుకొని ఒక గుక్క తాగి తిరిగి ప్లేట్లో పెట్టబోతూ అలాగే ఆగిపోయాడు రవితేజ. కప్పు తీసిన చోట ప్లేట్కి గుండ్రంగా కట్ చేసి అతికించిన ఓ తెల్ల పేపర్ మీద అందమైన అక్షరాలు SORRY సారీ అని కనిపించాయి. ఒక్కసారిగా మేఘాలు విడిపోయినట్లు అనిపించింది. తలెత్తి పైకి చూశాడు. రైలింగ్ ఆనుకొని బాల్కనీ మీద సిరిచందన నిలబడి ఉంది. అతడు తన వైపు చూడగానే అతనికి మాత్రమే అర్థమయ్యేటట్లు సన్నగా నవ్వింది. ఆ తర్వాత రెండు చెంపలు కొట్టుకున్నట్లుగా అల్లరిగా అతన్ని క్షమాపణ అడిగింది. రవితేజ పెదాలు బిగబట్టి నవ్వు ఆపుకున్నాడు. అతని మనసు స్వేచ్ఛా విహంగంలా ఎక్కడెక్కడో తేలిపోతూ ఉంది. చాలామంది అమ్మాయిలు అందంగా ఉంటారు, అందులో చాలామంది ఆరోగ్యంగా కూడా ఉంటారు. కానీ మానసికంగా ఆరోగ్యంగా, నిరంతరం హుషారుగా, అల్లరిగా, చిలిపిగా, ప్రపంచంలోని ఆనందమంతా తమ సొంతం అన్నట్లుగా ఉండే అమ్మాయిలు చాలా తక్కువ మంది ఉంటారు. అలాంటి అమ్మాయి తన భాగస్వామి కాబోతుందంటే పెళ్లి చూపులకు కూర్చున్న ఏ అబ్బాయి మనసు అయినా విహంగమే కదా. తేజ భోజనం ముగిస్తుండగా టెలిఫోన్ మోగింది. తేజ అప్పుడే చేతులు కడుక్కుంటున్నాడు. నాప్కిన్తో చేతులు తుడుచుకుంటూ వెళ్ళి ఫోన్ ఎత్తి, హలో తేజ హియర్ అన్నాడు. హలో, మీకు విషయం చెప్పాలని ఫోన్ చేశాను, చెప్పమంటారా? అవతల నుండి ఎవరిదో ఓ అమ్మాయి కంఠం వినిపించింది. ఇంతకీ మీరెవరు? తేజ ప్రశ్నించాడు మొహాన్ని చిట్లిస్తూ. నేనెవరో మీకు అనవసరం సార్, కానీ నేను చెప్పబోయే విషయం మీ జీవితానికి ఎంతో అవసరం. అవతలి కంఠంలో సీరియస్నెస్ తొంగి చూసింది. ఎంతకీ ఏమిటంత ముఖ్యమైన విషయం? మామూలుగా అడిగినట్లుగా అడిగాడు. కానీ అందులో కంగారు ఉంది. అతని మనసు ఏదో కీడును శంకిస్తోంది. సార్, మీరు ఈరోజు ఉదయం ఏ అమ్మాయినైతే పెళ్లి చేసుకుంటానని ముహూర్తాలు పెట్టుకుని వచ్చారో ఆ ప్రముఖ కలప వ్యాపారవేత్త విష్ణువర్ధన్ రావు గారి ఏకైక కుమార్తె సిరిచందన గురించి కొన్ని వివరాలు మీకు చెప్పాలనుకుంటున్నాను. అవతలి వైపు వ్యక్తి కంఠం ఎంతో మామూలుగా వినిపిస్తోంది. తేజ శరీరం ఒక్కసారిగా కంపించింది. తీయని కలేదో చెదిరిపోతున్నట్లు మనసులో ఏదో అనుభూతి ఆవరించింది. అయినా నిలదొక్కుంటూ ఏమిటి ఆ వివరాలు అడిగాడు. ఆ అమ్మాయి ఇంతకు ముందే ఒకరిని ప్రేమించింది, అదీగాక ఇద్దరు బాయ్ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. నో, ఇంపాసిబుల్, కంగారుగా అరచినంత పని చేశాడు. ఒకరోజు పెళ్లి చూపుల్లో చూసి అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలుగుతున్నారు? అవతల వైపు కంఠం ప్రశ్నించింది. అవును నిజమే, ఆమె గురించి తనకి ఏం తెలుసని ఆ విధంగా అన్నాడు. అతని మనసులో సంఘర్షణ. ఏమో, నాకు అలా అనిపించింది, ఏదో ఆలోచిస్తూ అన్నాడు తేజ. ఆ అమ్మాయి ఒక అతన్ని ప్రేమించింది. తరచుగా వారు కలుసుకుంటారు. ఒకవేళ నా మాట మీద మీకు నమ్మకం లేనట్లయితే ఈ రాత్రి ఇంకో గంటన్నర తర్వాత, అంటే 10:30కి హోటల్ కృష్ణ రూమ్ నంబర్ 303లో చూడండి. ఆమె ప్రియుడు రూమ్లోనే ఉంటారు. ఇంతకీ మీరెవరు? తేజ వాక్యం పూర్తి కాకుండానే అవతలి వైపు ఫోన్ డిస్కనెక్ట్ అయింది. ఫోన్ పెట్టేశాడు తేజ. నిజమేనా? అసలు ఎవరై ఉంటారు? ఎవరైనా గిట్టని వారు చెప్పారా? సిరిచందనకి ఎవరైనా శత్రువులున్నారా? అతని మనసులో సవాలక్ష ప్రశ్నలు. అతని నుదురు చిరుచెమటతో తడిసింది. కొడుకు దేని గురించో ఆలోచిస్తున్నాడని గ్రహించాడు సత్యనారాయణ. కొడుకు దగ్గరగా వచ్చి, ఎక్కడికైనా అర్జెంటుగా వెళ్ళాలా అని అడిగాడు. అవును డాడీ, మళ్ళీ ఎమ్మటే వచ్చేస్తాను. కొడుకు అంత టెన్షన్గా ఉండటం ఆయన ఎప్పుడూ చూడలేదు. తేజ డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్ళాడు. యూనిఫామ్ తీసుకోబోయి ఒక్క నిమిషం ఆలోచించి మళ్ళీ పక్కనే ఉన్న మామూలు డార్క్ కలర్ ప్యాంటు షర్టు వేసుకున్నాడు. 2 అడుగులు వేసి మళ్ళీ ఏదో గుర్తుకొచ్చిన వాళ్ళ వెనక్కి తిరిగి యూనిఫామ్ దగ్గరకు వెళ్ళి దేనికోసమో తడిమాడు. తనకు కావలసింది దొరకగానే జేబులో పెట్టుకుని ఆ గదిలోంచి బయటపడ్డాడు. బయట బాగా చలిగా ఉంది. చేతి వాచినోసారి చూసుకున్నాడు. టైం 9:30. ఇంకా గంట ఉంది. జీప్ తీసుకుని వెళ్తే ఎవరికైనా అనుమానం రావచ్చు.
సెంటర్ అక్కడికి కిలోమీటర్ కన్నా ఎక్కువ ఉండదు. నడుచుకుంటూ వెళ్తే 10 నిమిషాలు పడుతుంది. ప్యాంటు జేబుల్లో 2 చేతులు పెట్టుకుని నడవటం ప్రారంభించాడు. ఫస్ట్ షో వదలటం వల్ల రోడ్డు మీద జనం బాగానే ఉన్నారు. స్కూటర్లు, ఆటోలు, బస్సులు. ఆ శబ్దం చికాగ్గా ఉంది. అతని మనసులోని ఆలోచనల్లా దాదాపు సెంటర్ దగ్గరకు వచ్చేశాడు. అక్కడి నుండి ఇంకో 2-3 ఫర్లాంగులు వెళితే అక్కడ ఉంటుంది ఆ హోటల్. కానీ అప్పుడే వెళ్ళటానికి అతని మనసు అంగీకరించలేదు. దేనికోసమో అటు ఇటు చూశాడు. రోడ్డుకు పక్కగా ఓ పాన్ షాప్ కనిపించింది. ట్రాఫిక్ను తప్పించుకుంటూ షాప్ దగ్గరకు వెళ్ళాడు. ఓ సిగరెట్ ప్యాకెట్ తీసుకుని సిగరెట్ వెలిగించాడు. గుండెల నిండా పొగ పీల్చి వదులుతూ ఆలోచించసాగాడు. సిరిచందన ఎంత అందంగా ఉంటుంది. పసుపచ్చని రంగు ఛాయ, నవ్వినప్పుడు దానిమ్మ గింజల్లా కనపడే పలువరుస, ఆ కళ్ళలోని ఆకర్షణ, కాంతి. ఒక పురుషుడు ఒక స్త్రీపై ప్రేమతో తాజ్మహల్ కట్టించాడంటే ఇన్ని రోజులు ఎంతో విడ్డూరం అనుకున్నాడు. సిరిచందనని చూడగానే అందులో వింతేమీ కనిపించలేదు. కానీ మరి ఫోన్ గుర్తుకు రాగానే అతని మెదడును ఎవరో నొక్కినట్లు అనిపించింది. ఎలాగైనా సరే ఈ మిస్టరీ ఏమిటో తెలుసుకోవాలి. ఈ టెన్షన్లోనే 3 సిగరెట్లు కాల్చాడు. మళ్ళీ వాచ్ వంక చూశాడు. 10:15 అయింది. మెల్లగా నడక సాగించాడు. హోటల్ కృష్ణ అన్న అక్షరాలు దూరం నుంచే కనిపించాయి. ఎంట్రన్స్ గేటు దగ్గర గుర్ఖా నిలబడి ఉన్నాడు. అతన్ని పట్టించుకోనట్లు లోపలికి సరాసరి రిసెప్షన్ వద్దకు వెళ్ళాడు. అక్కడ అందమైన అమ్మాయి ఎడం చేత్తో ఫోన్ని చెవి దగ్గర పెట్టుకుని కుడి చేత్తో ఏదో రాస్తోంది. ఎక్స్క్యూజ్ మీ, వేర్ ఈజ్ రూమ్ నంబర్ 303 అడిగాడు రవితేజ. ఆమె ఫోన్ కిందకు దించి చిరునవ్వుతో 3rd ఫ్లోర్ అంటూ లిఫ్ట్ వైపు కళ్ళతోనే చూపించింది. థ్యాంక్ యూ చెప్పి లిఫ్ట్ వైపు అడుగులేశాడు. 303 3వ అంతస్తులో లేకపోతే ఎక్కడుంటుంది? తన ప్రశ్నకు తనకే సిగ్గేసింది. మరింత అలర్ట్గా ఉండాలనుకున్నాడు. లిఫ్ట్లో 3rd ఫ్లోర్ చేరుకున్నాడు. లిఫ్ట్ దిగ్గానే ఎదురుగా రూమ్ నంబర్ చూశాడు. దాని పక్కన నంబర్ చూశాడు. రెంటిని అంచనా వేసుకుని కుడివైపుగా మెల్లిగా అడుగులేస్తూ క్యారిడార్ చివరి వరకు వెళ్ళాడు. కుడివైపు చివరి డోర్ మధ్యలో అల్యూమినియం అక్షరాలు 303 అని ఉన్నాయి. క్యారిడార్ నిర్మానుష్యంగా ఉంది. ఓసారి అటు ఇటు పరికించి చూశాడు. ఎవ్వరూ రావడం లేదని నిర్ధారించుకున్నాక ఓసారి వంగి కీ హోల్లో నుంచి చూశాడు. లోపల ఏమీ కనిపించలేదు. అయితే అతని చెవులకు ఏదెవరో మగ గొంతు శబ్దం కొంత కరుగ్గా వినిపించింది. అది స్పష్టంగా లేదు. డోర్కి కుడివైపు బాల్కనీ ఉంది. బాల్కనీలోకి వెళ్ళి రైలింగ్ పట్టుకుని కిందికి చూశాడు. అక్కడ అన్నీ చిన్న చిన్న చెట్ల పొదలున్నాయి. అటువైపు ఎవ్వరూ రారని నిర్ధారణ చేసుకున్నాడు. వెనుక బాల్కనీ వైపు పరీక్షగా చూశాడు. అతడు నిలబడ్డ స్థలానికి కొంచెం కుడి చేతి వైపుగా గోడ పూర్తిగా అయిపోయింది. అక్కడి నుండి కనిపిస్తున్నాయి పైన వాటర్ ట్యాంక్ నుండి వచ్చే 2 పైపు లైన్లు. బాల్కనీ రైలింగ్ మీద ఒక కాలు ఆనించి ఇంకో కాలు పైప్ లైన్ మీద పెట్టాడు. ఇప్పుడు అతని తల రూమ్ పైభాగంలో ఉన్న వెంటిలేటర్కి సమాంతరంగా వచ్చింది. అందులో నుండి తల పెట్టి కిందికి చూశాడు. గదిలో సిరి ఉన్నట్లయితే అతను కాముగా వెళ్ళిపోవడానికే నిశ్చయించుకున్నాడు. కానీ గదిలో పావుభాగం మాత్రమే కనిపిస్తోంది. అది డోర్కి ముందు భాగమే. లోపల ఎవరో కదులుతున్నట్లు అనిపించింది. పరీక్షగా చూశాడు. అప్పటి వరకు క్యారిడార్ డిమ్ లైట్లో ఉండడం వల్ల, గదిలో ఎక్కువగా వెలుతురు ఉండడం వల్ల కదిలిన ఆకారాన్ని కళ్ళు మొదట్లో గుర్తుపట్టలేకపోయాయి. ఇప్పుడు కొంచెం కొంచెంగా కనిపిస్తోంది. అది ఒక మగవాడి తల వెనుక భాగం. తేజ పక్కవాటుగా కూర్చోవడం వల్ల పూర్తిగా కనపడడం లేదు. బహుశా అతను బెడ్ పైన కూర్చుని ఉంటాడు అనుకున్నాడు. అతనికి సిరిచందన గుర్తుకొచ్చింది. తన వైపు నవ్వుతూ చూసి చిలిపిగా క్షమాపణ చెప్పుకుంటున్న భంగిమ గుర్తొచ్చింది. అలాంటి సిరిచందన ఇప్పుడు ఒక హోటల్ గదిలో ఒక మగాడితో. రవితేజ అలా ఎంతోసేపు నిలబడలేకపోయాడు. మెల్లిగా మళ్ళీ ఎప్పటి స్థానంలోకి దిగేశాడు. అలా దొంగచాటుగా చూడటం సాధ్యం కాదని తెలిసిపోయింది. డైరెక్ట్గా డోర్ దగ్గరకు వెళ్ళి కాలింగ్ బెల్ నొక్కాడు. లోపల మాటలాగిపోయాయి. బెల్ 2 సార్లు నొక్కినా సమాధానం లేదు. 3వసారి నొక్కేసరికి డోర్ మెల్లిగా తెరుచుకుంది. పావుభాగం తెరుచుకునేసరికి లోపల వ్యక్తి కనిపించాడు. అతని ముఖం ఎక్కడో చూసినట్టు అనిపించింది. గుర్తొచ్చింది. అతను గోల్డ్ బిస్కెట్ స్మగ్లర్ ఇబ్రహీం. డోర్ తీస్తున్న ఇబ్రహీం పెద్ద పులిని చూసిన వాడిలా కంగారుగా బలంగా తీస్తున్న డోర్ను మళ్లీ మూసేశాడు. క్షణంలో 100వ వంతులో అతని ప్రయత్నాన్ని గమనించాడు తేజ.
తలుపు బలంగా నెట్టాడు. ఎడమ చేత్తో నెడుతూనే కుడి చేత్తో రివాల్వర్ని బయటకు లాగాడు. అలా లాగుతూ బలంగా లోపలికి తోసుకెళ్ళాడు. తలుపు మూయబోయిన వ్యక్తి తేజ విసురుకు కింద పడ్డాడు. ఆ గదిలో బెడ్ పైన కూర్చున్న ఇంకో వ్యక్తి కంగారుగా లేచి నిల్చున్నాడు. జరిగిందేమిటో అతనికి అర్థమయ్యే లోపునే రవితేజ పొజిషన్లోకి వచ్చేశాడు. హ్యాండ్స్ అప్, మర్యాదగా చేతులు పైకెత్తండి, లేకుంటే కుక్కల్ని కాల్చినట్టు కాల్చి పారేస్తా. రవితేజ కంఠం ఆ గదిలో ప్రతిధ్వనించింది. ఇద్దరూ ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు. ఆ ఇద్దరికీ తెలుసు అతను కొత్తగా నగరానికి వచ్చిన ఏసీపీ రవితేజ అని. ఇద్దరూ చేతులు పైకెత్తి ఎక్కడి వాళ్ళు అక్కడే నిల్చున్నారు. చెప్పండి, బంగారు బిస్కెట్లు ఎక్కడ దాచారు? గద్దించినట్లుగా అడిగాడు తేజ. వాళ్ళు మాట్లాడలేదు. చెప్పండి, మొదటి కన్నా హెచ్చు స్థాయిలో మళ్ళీ గద్దించాడు. ఇలాంటి విషయాల్లో రూడ్గా ఉండకపోతే పని జరగదు. మా దగ్గర ఏం లేదు సార్, మొదట డోర్ తెరిచినవాడు అన్నాడు. రవితేజ అతన్ని బలంగా కొట్టాడు. పిచ్చి పిచ్చి సమాధానాలు ఇచ్చారంటే ఇక్కడికెక్కడే కాల్చి పారేస్తాను. నేను 3 అంకెలు లెక్క పెట్టేలోగా చెప్పకపోయారో అని ఆగి 1, 2, 3 అని పూర్తి చేయబోయాడు. అతని మొహం చూస్తుంటే ఆఖరి అంక పూర్తి అవగానే పిస్టల్ పేలేటట్టు కనపడ్డాడు. యంగ్ పోలీస్ ఆఫీసర్ల ఎన్కౌంటర్స్ సంగతి దొంగలకు బాగా తెలుసు. బెడ్ కింద బ్రీఫ్ కేసుల్లో ఉన్నాయి సార్, రెండో వ్యక్తి చెప్పాడు. రివాల్వర్ అలాగే గురిపెడుతూ కిందికి వంగి ఎడంచేత్తో బెడ్ కింది భాగంలో తడిమాడు. ఒకదానిపై ఒకటి 2 బ్రీఫ్ కేసులు తగిలాయి. కింద దాని హ్యాండిల్ పట్టి బయటికి లాగాడు. ఒకే కలర్లో ఉన్న 2 బ్రీఫ్స్ బయటకు వచ్చాయి. అందులో ఒకదాన్ని ఎడం చేత్తోనే పైకి లేపి బెడ్ పైన పెడుతూ ఓపెన్ చేశాడు. తళతళ మెరుస్తూ చిన్నపిల్లలు తినే బిస్కెట్ల సైజులో ఉన్నాయి ఆ బిస్కెట్లు. అందులో నుండి ఒకటి తీసి పరీక్షగా చూశాడు. 100% ప్యూర్ గోల్డ్ బిస్కెట్స్. తేజ కళ్ళు ఆనందంతో మెరిశాయి. కొన్ని రోజులుగా నగరంలో గోల్డ్ బిస్కెట్ స్మగ్లింగ్ ఎక్కువైంది. ఆ కేసు తాలూకు ఫైలు అతనే డీల్ చేస్తున్నాడు. ఆ ఫైల్లో చూసిన ఫోటో ఆధారంగా డోర్ తెరవగానే అతనికి గుర్తుకు వచ్చింది ఈ విషయం. అందుకే అడిగాడు గోల్డ్ బిస్కెట్స్ ఎక్కడా అని. నిజానికి తేజాకి కూడా అప్పటి వరకు అనుమానంగానే ఉంది. అసలు తనెందుకు ఎక్కడికి వచ్చాడో పూర్తిగా మర్చిపోయాడు. ఇప్పుడు పూర్తిగా డ్యూటీలో ఉంది అతని మైండ్. ఆ హోటల్ చాలా ఖరీదైంది కావడం వల్ల బెడ్కి హెడ్ సైడ్ బెడ్ ల్యాంప్ పక్కనే ఫోన్ కనిపించింది. వెంటనే ఆ వైపు కదిలాడు. రివాల్వర్ మాత్రం వారి వైపు గురిపెట్టబడి ఉంది. ట్రిగ్గర్ మీద వేలు అలర్ట్గా ఉంది. తాము ఏమాత్రం రియాక్ట్ అయినా ఆ వేలు కదపడం, రివాల్వర్ పేలడం, తాము చావడం ఖాయమని వారికి తెలుసు. చేతులు అలాగే ఎత్తిపట్టి నిల్చుని ఉన్నారు ఆ పేరు మోసిన స్మగ్లర్స్. టెలిఫోన్ దగ్గరకు వెళ్ళి చకచకా నెంబర్లు తిప్పాడు తేజ. హలో, తేజ స్పీకింగ్. అట్నుంచి రిసీవర్ ఎత్తిన ధ్వని వినిపించగానే హలో తేజ, వాట్స్ ద మ్యాటర్? కమిషనర్ జనార్దన్ రావు గొంతులో అట్నుంచి వినపడింది. జగదంబ సెంటర్లోని హోటల్ కృష్ణ రూమ్ నంబర్ 303కి మీరు కొందరు కానిస్టేబుల్స్తో రండి. ఇంతకీ విషయం ఏమిటి? గోల్డ్ బిస్కెట్స్ స్మగ్లర్స్ ఇద్దరిని పట్టుకుని నిర్బంధించాను. త్వరగా రండి సార్. అతను చెప్పింది వినగానే కమిషనర్ కంఠంలో మార్పు వచ్చింది. వెంటనే బయలుదేరుతున్నా అంటూ ఫోన్ డిస్కనెక్ట్ చేశాడు కమిషనర్. అంతకన్నా ఎక్కువ వివరాలు అడిగి సమయం వృధా చేయటం ఇష్టం లేనట్లు. మీరెళ్ళి ఆ మూల నుంచోండి, క్విక్, చెయ్యి చూపిస్తూ అన్నాడు. వారిద్దరూ అటువైపు అడుగులు వేశారు. తేజ మనసులో అంచనా వేసుకున్నాడు, కమిషనర్ రావడానికి ఇంకా 10 నిమిషాలైనా పట్టొచ్చు. అంతవరకు వీరిని ఇలాగే మేనేజ్ చేయాలి. ఇంతలో అతని మనసులో మరో ఆలోచన ప్రవేశించింది. అంతవరకు అతను అసలు విషయమే మర్చిపోయి డ్యూటీలో నిమగ్నమైపోయాడు. సిరిచందనపై వచ్చిన అభియోగం అంతా వట్టిదే. ఎవరో తనని ఆట పట్టించడానికి ఫోన్ చేశారు, లేదా రూమ్లో స్మగ్లర్లు ఉన్నారని ఖచ్చితంగా తెలిసి వారిని పట్టించడానికి ఇలా చేసి ఉంటారు. ఒకవేళ ఈ స్మగ్లర్స్ పడని వాడెవడైనా వీరిని పట్టివ్వడానికి అలా ఫోన్ చేశాడా? అలా అయితే డైరెక్ట్గా స్మగ్లర్స్ ఫలానా చోట ఉన్నారని ఫోన్ చేయొచ్చు కదా. అలా చేస్తే తను నమ్మడని ఈ విధంగా చేశారా? మొత్తం మీద సిరి గురించి చెప్పినదంతా ఒట్టి ట్రాషేనా? ఆ ఆలోచన రాగానే అతని మనసంతా ఊహాలోకాల్లో తేలిపోయింది. క్షణం పాటు అతను ఆలోచనల్లో పరిసరాలను గమనించడం మానేశాడు. అతడు వారినే చూస్తున్నా అతని చూపుల్లో జీవం లేకపోవడం ఆ స్మగ్లర్లు గ్రహించారు. అతడు ఏదో ఆలోచనల్లో ఉన్నాడని నిర్ధారించుకున్నాక తప్పించుకోవడానికి ఇంతకంటే మంచి అవకాశం రాకపోవచ్చని అప్పటికప్పుడే పథకం ఆలోచించసాగారు. వారికో విషయం నిర్ధారణగా తెలుసు, ఇంకాసేపట్లో కమిషనర్ తన బలగంతో వచ్చి అరెస్ట్ చేస్తాడు. ఆ తరువాత చేయగలిగేదేమీ ఉండదు. ఆ ఆలోచన వచ్చాక వాళ్ళు రిస్క్ తీసుకోదలుచుకున్నారు.
తమ పథకాన్ని వెంటనే అమలుపరుస్తూ అందులో ఒకడు పక్కనే డ్రెస్సింగ్ టేబుల్ మీద ఉన్న ఇత్తడి ఫ్లవర్ వాజ్ తీసి గురి తప్పకుండా తేజ చేతిలో ఉన్న రివాల్వర్కు తగిలేటట్టుగా విసిరాడు. జరిగిందేమిటో తెలుసుకోవడానికి తేజకు క్షణకాలం పట్టింది. తాను సిరి ఆలోచనల్లో ఉంటే వాళ్ళు అది మంచి అవకాశంగా తీసుకున్నారని అర్థమైంది. కానీ అప్పటికే ఆలస్యమైపోయింది. గాలికన్నా వేగంగా డోర్ తెరుచుకొని ఇద్దరూ బయటికి వెళ్ళిపోయారు. తేజ ఏమాత్రం ఆలస్యం చేయకుండా వారి వెనకాలే పరిగెత్తాడు. కానీ అప్పటికే వాళ్లలో ఒకడు కిందికి వెళ్లే మెట్లలో చివరి మెట్లు దిగుతూ కనిపించాడు. ఒక్క క్షణం తేజ చురుగ్గా ఆలోచించాడు. కిందికి వెళితే అక్కడికి వెళ్లేలోపు మెయిన్ గేట్ దాటి రోడ్డుపైన జనంలో కలిసిపోవచ్చు. కానీ పైకి వెళ్ళిన వాడు పారిపోలేడు. అందుకే పైకి వెళ్ళడానికి నిశ్చయించుకున్నాడు. ఒక్క అంగలో 3-4 మెట్లు ఎక్కుతూ పైకి చేరుకున్నాడు. హోటల్ 3 అంతస్తులదే కావడం వల్ల నిమిషం కూడా పట్టలేదు డాబా పైకి చేరుకోవడానికి. పైనంతా చీకటిగా ఉంది. మెట్లకి పక్కనే ఓ చిన్న రూమ్ ఉంది. దానిపైన సిమెంట్ రేకులేసి ఉన్నాయి. దానికి ఓ 5 గజాల దూరంలో పెద్ద వాటర్ ట్యాంకు సిమెంటుతో కట్టబడి ఉంది. ఆ పక్కనే మరో ప్లాస్టిక్ సింటెక్స్ వాటర్ ట్యాంకు ఉంది. పైకొచ్చిన వాడు బహుశా అక్కడే దాక్కుని ఉండొచ్చు అని ఆలోచిస్తూ ముందుకు అడుగులు వేశాడు. తాను పొరపాటు చేశానని అతనికి గుర్తొచ్చింది. కంగారులో రివాల్వర్ తీసుకురాకుండా వచ్చేశాడు. తన పొరపాటుకు తిట్టుకుంటూ బ్లాక్ కలర్ సింటెక్స్ వాటర్ ట్యాంకర్ దగ్గరకు వచ్చేశాడు. ఆ చీకట్లో అంగుళం పరీక్షగా చూస్తున్నాడు. అయినా ఆ వచ్చినవాడు కనిపించలేదు. పూర్తి డాబా అంతా పరీక్షగా చూశాడు. ఆ వచ్చినవాడి ఆధారాలేమీ కనపడలేదు. విలువైన వస్తువు చేతికి దొరికి మళ్ళీ ఎక్కడో జార విడుచుకున్నట్లు అతని మనసంతా అసంతృప్తితో నిండిపోయింది. మళ్ళీ ఓసారి పరీక్షగా చుట్టూ చూశాడు. ఆ డాబాకి రైలింగ్ లేదు. భవిష్యత్తులో మళ్ళీ పైన కట్టడానికి అన్నట్లుగా ఇనప చువ్వలు వదిలిపెట్టారు. ఒకవేళ పైనుండి కింది అంతస్తులోకి బాల్కనీలోకి దూకాడేమో అన్న ఆలోచన రాగానే వెంటనే బిల్డింగ్ చివరికంటా వచ్చి కిందికి చూశాడు. అతని ఊహ కరెక్టే. కింద బాల్కనీ ఉంది. కానీ ప్రత్యర్థి పైనుండి బాల్కనీలోకి దూకాలంటే చాలా కష్టం. ఒకవేళ దూకిన శరీరానికి తప్పకుండా దెబ్బలు తగులుతాయి. అలా తగిలితే అతడు అక్కడ ఉండే తీరాలి. ఒకవేళ తను వచ్చి చూస్తే కనిపించకుండా ఉండటం కోసం మరింత లోపలికి జరిగాడేమో. అలా అనుకుని కొద్దిగా వంగి చూశాడు. అంతే. ఆ అవకాశం కోసమే ఎదురు చూస్తున్న అతని వెనక నిలబడిన ఆకారం అతని నడుం మీద 2 చేతులు వేసి బలంగా తోసింది. ఏం జరుగుతుందో తెలిసేలోపే అతని శరీరం గాల్లో తేలుతూ వెళ్ళి ఆ 3 అంతస్తుల హోటల్ పైనుండి కింద పడింది. ఒక్కసారిగా చల్లటి గాలి రివ్వున అతన్ని చుట్టుముట్టింది. లిప్తపాటు రవితేజకి ఏం జరిగిందో అర్థం కాలేదు. ముక్కులో నుంచి నోట్లోంచి గాలి లోపలికి వెళ్ళి ఉక్కిరిబిక్కిరయ్యాడు. కళ్ళు తేలిపోయాయి. అతని శరీరం వేగంగా భూమి వైపుకు దూసుకుపోసాగింది. చావుకి బ్రతుక్కి మధ్యన కొన్ని క్షణాల వ్యవధిలో పట్టు దొరుకుతుందేమోనని రవితేజ చేతులు కాళ్ళు కదిలాయి. అతని ప్రయత్నం ఫలించకుండా శరీరం పల్టీలు కొట్టింది. కొద్దిసేపట్లో మృత్యువుకు చేరువవుతానన్న నిజం తెలిసి రవితేజ స్తంభించిపోయాడు. మెదడు చుట్టూ చీకటి ఆవరించింది. గుండె మామూలు కన్నా ఎక్కువ వేగంతో కొట్టుకోసాగింది. చావు తప్పదనుకుని గట్టిగా కళ్ళు మూసుకున్నాడు. అయిపోయింది. తన జీవితానికి ఇదే అంతిమ ఘడియలు. బాధను భయాన్ని జయించిన అతీతమైన పరిస్థితుల్లో అతని అంతర్చక్షువు తెరుచుకుంది. ఉరికంబం ఎక్కబోతున్న ఖైదీలో కలిగే సంచలనం రవితేజలో కలిగింది. వెనక్కి చేతులు కట్టుకుని ఉరికంబం వైపు నడుస్తున్న మనిషి ఆ సమయంలో అక్కడి నుండి ఎలా తప్పించుకోవాలా అని ఆలోచించడు. పుట్టిన ప్రతివాడు ఎప్పుడో ఒకప్పుడు చావక తప్పదనే ఆలోచన వల్ల మృత్యువుతో రాజీకి వస్తాడు. అతను చేసిన నేరానికి పశ్చాత్తాపడ్డా? శిక్ష అనుభవిస్తున్న కాలంలో గిల్టీగా ఫీల్ అవుతాడేమో. కానీ చావుకి సిద్ధపడ్డప్పుడు మాత్రం వేదాంతి అయిపోతాడు. ఐహిక బంధాలను తెంచేసుకుంటాడు. తన ఆత్మీయుల్ని తన వాళ్ళని మరచిపోతాడు. జ్ఞాపకాలను బలవంతంగా వెనక్కి తోసేసుకుంటాడు. 25 ఏళ్ల అనుభవం ఇవ్వలేని జ్ఞానం ఆ కొద్దిసేపటిలో అవగతమవుతుంది. ఏడవటం కానీ వదిలిపెట్టమని ప్రాధేయపడటం కానీ చెయ్యడు. ఎలాంటి వ్యక్తి అయినా సరే నిర్వేదంగా యోగిలా మరణం వైపు వెళతాడు. రవితేజ జరగబోయే పరిణామాలను ఊహిస్తున్నాడు. తన శరీరం నేలను తాకిన తర్వాత ఏమవుతుంది? కొబ్బరికాయలా తల పగులుతుంది. మెదడు చిట్లిపోతుంది. ఏ కీలు కాకీలు విరుగుతుంది. ఎంతకీ తను బోర్లా పడతాడా, వెల్లికిల పడతాడా? బోర్లా పడితే మాత్రం మొహం చదునైపోయి గుర్తుపట్టడానికి వీల్లేకుండా
భయంకరంగా మారిపోతాడు. పడగానే ప్రాణం పోదు. కొద్దిసేపు గిలగిలా కొట్టుకుంటాడు. చుట్టూ జనం మూగుతారు. ఎవరో పోలీస్ స్టేషన్కి ఫోన్ చేస్తారు. తన మృతదేహాన్ని అంబులెన్స్లో తీసుకెళ్తారు. ప్రాణం లేని శరీరాన్ని పోస్టుమార్టం చేస్తారు. పాడవకుండా ఉన్న అవయవాలను తీసుకుంటారేమో. చివరకు తన శరీరాన్ని తన వాళ్ళకు అప్పచెపుతారు. దహన సంస్కారాలు జరుగుతాయి. పేపర్లో తన చావు గురించి ఫోటోతో సహా పడుతుంది. ఆ తరువాత ఇంకేముంది? బాధపడుతుంటే నీలో చేర్చుకోకుండా పరిహసిస్తావు. జీవితపు విస్తట్లో అన్నీ అమర్చి రుచి చూడబోతుంటే నిర్దాక్షిణ్యంగా లాగేసుకుంటావు. మరణశయ్యపై ఉన్న మనిషి జీవితకాలమంతా తెలుసుకోలేని ఒక విషయాన్ని అర్థం చేసుకుంటాడు. ఈ ప్రపంచంలో ఎవరినైనా ఏ లంచం ఇచ్చి అయినా లొంగ తీసుకోవచ్చు. చాలా మార్గాలున్నాయి. కానీ మృత్యువు మాత్రం దేనికి లొంగదు. ప్రాణం మూల్యంగా చెల్లించాల్సిందే. నేలపై పడబోయే చివరి క్షణంలో అతనికి సిరిచందన గుర్తొచ్చింది. ఒకవేళ సిరిచందన బాయ్ ఫ్రెండ్తో రెడ్ హ్యాండెడ్గా పట్టుబడి ఉంటే ఆమెను పెళ్లి చేసుకునేవాడా? అవును కాదు తనను నిర్ణయించుకునే లోపల రవితేజ శరీరం నేలను తాకింది. అతనికి స్పృహ తప్పింది. మిగతా కథ రేపటి భాగంలో చూద్దామండి. కథ విన్నందుకు ధన్యవాదాలు. ఈ నవల మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. మీరిచ్చే ఒక్క లైక్ నాకు నా ఛానల్కి ఎంతో సపోర్ట్ని ఇస్తుందండి. థ్యాంక్ యూ. ఉంటానండి.